హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు అందరం బార్బిక్యూ నేషన్కి వెళ్తున్నాం. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఒకటి ఉంది, సో పార్టీ ఇస్తున్నాడు అనమాట. సో దుబాయ్లో బార్బిక్యూ నేషన్ ఎలా ఉంటుందో, ప్రైస్ ఎంత పడుతుందో, వెరైటీస్ ఏమో ఉంటాయో వెళ్ళిన తర్వాత చూద్దాం. యాక్చువల్లీ నిన్న నైట్ తెలిసింది మాకు పార్టీ ఇస్తున్నాడు అని ఇలా బార్బిక్యూ నేషన్. తెలియగానే రాత్రే ఇది మానేస్తాడు తిన్నాం. కాకపోతే రాత్రి తినిపించాం, తెల్లవారు నుంచి మా ఆవిడ ఏం తినలేదు. చూడండి పొట్ట ఎంత తగ్గిపోయిందో. సో ఇప్పుడు మా బాబు గారు దండయాత్ర చేస్తాడు. సో ఆల్రెడీ వచ్చేసాం దగ్గరలోనే. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ బార్బిక్యూ నేషన్ అనుకున్నాం, అది ఫుల్ ఉందన్నమాట. ఇఫ్తార్ టైం కదా, సో అబ్సల్యూట్ బార్బిక్యూకి వచ్చాం. ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది, చూద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మెనూలో ఏముందో మీకు. అలాగే వెళ్ళాలరా. ఎక్కడున్నారు మన వాళ్ళు? యాక్చువల్లీ మేము టేబుల్ బుక్ చేసాం మా వాడి నేమ్ మీద 11 మెంబర్స్కి. సో ఇది టేబుల్ ఇచ్చారనమాట మాకు. ఇంకా ఎవరు రాలేదు, మేబీ ఆన్ ద వే అన్నట్టున్నారు. సో యాక్చువల్లీ మేము అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. కాకపోతే మా ప్రకాష్ గారు ఆకలేస్తున్నాడు కాబట్టి మేము ముందు వచ్చేసాం. చికెన్స్ ఏవి ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ బిర్యానీస్ చూద్దాం. సో స్టార్టర్స్ సపరేట్గా ఉంటాయి. ఫస్ట్ నేను మీకు మెనూ చూపించేస్తున్నాను, మీకు టేస్ట్ ఉంటుంది. ఇదైతే చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. అండ్ ఇది వచ్చి వెజిటేబుల్ బిర్యానీ. అండ్ ఇక్కడ 2 సూప్స్ ఉన్నాయి. ఇది మటన్ పాయా షోర్బా. ఇదేమో వచ్చి బీన్ వెజ్ సూప్ అంట. ఒక వెజిటేరియన్, ఒక నాన్ వెజిటేరియన్ ఉంది. సో సోయా చాప్ మసాలా, బటర్గా సోయా చాప్ మసాలా. అండ్ ఇక్కడ చూస్తే కోఫ్తా కర్రీ, వైట్ రైస్ అండ్ పన్నీర్ టిక్కా. సో ఏదైనా అన్లిమిటెడ్, ఎంతైనా తినొచ్చు. మీకు 1 గంటన్నర నుంచి 2 అవర్స్ టైం ఇస్తారు. ఇది చూస్తే దాల్ అండ్ స్పెషల్ దాల్, ఏబిఎస్ స్పెషల్ దాల్ అంట. ఏందో టేస్ట్ చేద్దాం. ఇది బటర్ చికెన్ అండ్ మటన్ కూర్మా. యాక్చువల్లీ మేము ఇంతకు ముందు వచ్చాం, స్టార్టర్లు తిన్నప్పటికీ మాకు కడుపు ఫుల్ అయిపోయింది అనమాట. ఈ మెయిన్ మెనూ దాకా వెళ్ళలేదు, మెయిన్ కోర్స్ దాకా వెళ్ళలేదు మేము. సో ఇది వచ్చేసి మటన్ మండి, కడాయి ఎగ్ మసాలా. సో క్రీమీ స్పినాచ్ చికెన్ అండ్ గ్రిల్డ్ ఫిష్. గ్రిల్డ్ ఫిష్ చాలా బాగుంటుంది, ఆల్రెడీ టేస్ట్ చేసాము. సో ఇది వచ్చేసి సలాడ్స్ సెక్షన్ అనమాట. సో ఆల్ వెజ్ సలాడ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సో వెజిటేరియన్ ఎవరైతే లైక్ చేస్తారో సో మ్యాక్సిమం సలాడ్స్ వాళ్ళ కోసం పెట్టారు. ఇది వచ్చేసి ఐస్ రోల్ సెక్షన్ అనమాట. సో నేను ఎప్పుడు యూట్యూబ్లో చూడడం కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం, తెలియదు. ఈరోజు టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుందో. సో ఇది వచ్చేసి జిలేబీ అండ్ గులాబ్ జామున్ అండ్ గాజర్ హల్వా, పంప్కిన్ కోకోనట్ హల్వా అంట. ఈరోజు లాస్ట్ టైం గాజర్ హల్వా పెట్టారు, ఇప్పుడు పంప్కిన్ కోకోనట్ హల్వా అంట. సో ఇవి వచ్చేసి టాపింగ్స్ ఐస్ క్రీమ్స్కి. సో చాక్లెట్, కిస్మిస్, సోప్, టూటీ ఫ్రూటీ అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చి స్వీట్ సెక్షన్. సో వెరైటీ ఆఫ్ స్వీట్స్, కేక్స్, ఫ్రూట్ సలాడ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మీకు. సో ఇది వచ్చి లైవ్ కిచెన్ అనమాట. సో మనకి ఇక్కడ దొరికేది పానీపూరి, పాపడ్, సేవ్ మిక్చర్, మురి మిక్చర్ అన్నీ ఇక్కడ తయారు చేస్తారు. వెజ్ ఒకవైపు ఉంటుంది, నాన్ వెజ్ ఒకవైపు ఉంటుంది. ఏది కావాల్సిన లైవ్ చేసి ఇస్తారు. ఇక్కడ ఆక్టోపస్ కూడా చేస్తారు, ఆక్టోపస్ స్వీట్ కూడా లైవ్ చేస్తారు. ఆల్రెడీ మేము ఒకసారి టేస్ట్ చేసాం. సో అక్కడికి వెళ్ళి టేబుల్లో ఆర్డర్ చేస్తే వాళ్ళు వెంటనే చేసిస్తారు. అది చేసేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇక్కడ బార్బిక్యూలో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. సో బార్బిక్యూలో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఎవరే చాయిస్ వాళ్ళదనమాట. వెజ్ వచ్చేటప్పటికి పన్నీర్ టిక్కా, మేబీ గోబీ, పొటాటో, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా పైనాపిల్ తందూరి కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది మేము ఆల్రెడీ ఒకసారి వచ్చాం, మేబీ 1 మంత్ బ్యాక్ అనుకుంటా. మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు, నగేష్ గారు బోనస్ వచ్చిందని పార్టీ ఇచ్చాడు మా నగేష్ గారు. సో ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ మేము ఇక్కడికి వచ్చాం. అప్పుడు మా కిరణ్ గడ్ బర్త్డే, మా బాబు గడి బోనస్ పార్టీ కలిపి ఇచ్చేసారు అనమాట. సో ఇప్పుడు గ్రిల్స్ కూర్చొని ఎప్పుడైతే డైనింగ్కి వెళ్తామో అప్పుడు నేను చూపిస్తాను ఏదో ఉంటాయి వెరైటీస్. ప్రకాష్ గడ్ ఆతురు తాగలేకపోతున్నాడు అసలు. చూడండి ఆల్రెడీ స్వీట్ వేసుకొచ్చాడు. యాక్చువల్లీ టీమ్ అంతా వచ్చేసారు, గ్యాంగ్. అందరూ తినడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు ఫిష్, ప్రాన్, చికెన్ అండ్ స్వీట్ కార్న్ ఒకటి తీసుకొచ్చేసాడు స్టార్టర్ లాగా. ఇది సర్వ్ చేస్తున్నాడు అనమాట అతను ఒక్కొక్క నుంచి. చికెన్ లెగ్ పీస్ వచ్చింది ఇప్పుడు. So chicken leg piece, mutton body another? Mutton not body, mutton seek kebab. Mutton seek kebab, chicken leg piece. Tandoori chicken drumstick, mutton.
సో మొత్తానికి ఇప్పుడే స్టార్ట్ చేసాం స్టార్టర్స్. సో చూద్దాం జర్నీ ఎంతవరకు కంటిన్యూ అవుద్ది అని తినగలరు. మాక్సిమం 1.5 hours నుంచి 2 hours ఇస్తారు అనమాట. అన్లిమిటెడ్ ఎంత తింటే తినొచ్చు. మా బాబు గారు ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసాడు. 10-20 దడ్డీలు కూడా వచ్చినట్టున్నాడు ఆకలి ఎక్కువ వేయాలని. ఇంకా మా వాడు స్టార్ట్ చేయడు దంది అక్కడ ఏదో మాట్లాడుతున్నాడు మా వాడితో. అంటే కావాల్సినంత పెట్టమని చెప్తున్నాడు నాకు తెలిసి. ఆల్రెడీ మా వాడు మేనేజర్ చెప్తున్నాడు నేను తిన్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. అది తిన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అటు నచ్చదు. ద థ్రిల్ ఈస్ టు గ్రిల్ ఇట్ యువర్ సెల్ఫ్ అంట. సో యాక్చువల్లీ ద థ్రిల్ ఈస్ టు గ్రిల్ ఇట్ యువర్ సెల్ఫ్ అని రాశారంటే మన ఓన్గా గ్రిల్ చేసుకొని తింటే వచ్చే థ్రిల్లే వేరే దాని అర్థం అనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ కింద గ్రిల్ కూడా ఉంటుంది. ఆల్రెడీ కోల్, లైవ్ కోల్ మీద లైవ్ గ్రిల్. బార్బిక్యూ అనేది చల్లగా తింటే బాగోదు. సో అందుకే లైవ్ గ్రిల్. ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. బార్బిక్యూ చల్లగా తింటే చప్పగా ఉంటుంది. పొగలు వస్తున్నాయి కింద నుంచి. సో మనం లైవ్ కిచెన్ దగ్గరికి వచ్చాం. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు హలీం లేదు, కానీ ఇది రంజాన్ సీజన్ కదా. సో స్పెషల్గా హలీం కూడా పెట్టారు అనమాట సార్. సో కావాల్సిన తినొచ్చు. ఏదైనా అన్లిమిటెడ్ ఇక్కడ. బస్ సో స్వీట్ తిన్నాక వచ్చాం. ఆల్రెడీ వచ్చి 42 minutes అయిపోతుంది. సో చికెన్ తిని చిరాకు వస్తుంది అనమాట. చికెన్, ప్రాన్స్, ఫిష్. సో పంప్కిన్ కోకోనట్ హల్వా అంట. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. దీన్ని ఫస్ట్ టైం తిన్నాం. కోకోనట్ హల్వా తిన్నాక పంప్కిన్ గుమ్మడికాయ నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అనమాట. గులాబ్ జామ్ అయితే ఇందులోనే వద్దా? సరే ప్రస్తుతానికి అయితే టేస్ట్ చేసి వస్తాను, తర్వాత చూద్దాం. సో కేక్స్ వద్దు కానీ సో రసమల్లై తీసుకుంటాం. రసమల్లై సో ప్రస్తుతానికి చాలు. ముందు తినేసి వచ్చి మీతో ట్రై చేద్దాం. సో లెట్స్ గో టు అవర్ టేబుల్. సో ఇవి ట్రై చేసి వచ్చి మీతో ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అది స్టార్టర్స్ అయితే అయిపోయినాయి. తిని సిరాకు వచ్చేస్తుంది. సో రైస్ ఐటమ్కి వెళ్దాం. మెయిన్ కోర్స్లో ఉంది ఫిష్. ఆల్రెడీ ఇందాక తినేసాను. ఇదేదో నాకు తెలియదు, నాకు వద్దు. ఎగ్ కర్రీ వద్దు, హెవీ అయిపోద్ది. కొంచెం మటన్ మండి అంట, తినచూద్దాం ఎలా ఉంటుంది. బాబుగాడు ఆల్రెడీ ఇది 5వ ప్లేటో 6వ ప్లేటో. మా సో మేము స్క్విడ్ అండ్ ఆక్టోపస్ ఫ్రై చెప్పాం. సో ఇదనమాట స్క్విడ్ అండ్ ఆక్టోపస్ ఫ్రై, డ్రై ఐటమ్. సో ఇది అన్లిమిటెడ్. ఎన్ని అడిగితే కాస్త లైవ్ చేసి ఇస్తారు. ఇది ముందు ప్రిపేర్ చేసి ఉంచారు అనమాట. ఆర్డర్ చేస్తే చేసిస్తారు. అరే కింద కొంచెం ఎవరా చెప్తుంది, నేను తింటుంది ఆడు. బాగుందా? తిని అరే ప్లీజ్ రా కొంచెం ఎవరా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడైనా సరిగ్గా పంచావరా. బార్బీక్యూకి వస్తే అందరికన్నా బాగా న్యాయం చేసేది ఆడే. ఆడ ఎవరిని తిన్నాం కానీ ఆడు బాగా న్యాయం చేస్తాడు తీసుకున్న డబ్బులకి. సో యాక్చువల్లీ 10ంటికి వచ్చాం. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 2 hours తిన్నాం అనమాట మేము. సో బిల్లు మొత్తం కలిపితే 680 dirhams అయింది. సో దగ్గర 13,000 అంతేరా? 15,000 అంత ఉంటుంది. 13,000 to 14,000 పడింది INR. అందుకే నేను చెప్తాను ఇంట్లో వండుకుందాం అని. నేను వండుతానని కూడా చెప్పాను. మా బాబు కూడా వెళ్దాం. అంతా అయిపోయింది. ఇంకా సోప్ తింటున్నాం ఇప్పుడు. ఫ్రీ, ఇది మాత్రం ఫ్రీ. 680 బిల్లు కడితే ఇది ఫ్రీ ఇచ్చాడు అనమాట. తీసుకున్నాం కదా. సో ఇదే అనమాట మా బ్యాచ్ అంతా. సో టోటల్ అందరం కలిసి వచ్చాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే.